చిన్న ఏజ్‌లోనే కాళ్ళు చేతులు పని చేయకుండా మంచాన ఉన్నారు. అసలు ఏమైంది? నాకు షూటింగ్‌లో ఉండగా ఏదో కొంచెం కాళ్ళు, చేతులు ఊగిపోవడం మొదలుపెట్టాయి. సో, దాని తర్వాత ఇంటికొచ్చేస్తే ఏంటంటే బీపీ హైగా ఉందని అర్థమైంది. తర్వాత 2 డేస్ తర్వాత హాస్పిటల్‌కి వెళ్తే అది పారాలిసిస్ స్ట్రోక్ అని అర్థమైంది. అప్పటికే స్ట్రోక్ వచ్చేసింది. బ్రెయిన్‌లో క్లాట్ వచ్చేసింది. తర్వాత సిటీ స్కాన్ చేస్తే 2 క్లాట్లు బయటపడ్డాయి. దాన్ని బట్టి లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ 2 పనిచేయడం తగ్గిపోయింది. అది జరిగింది. హాస్పిటల్‌లో ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేసుకున్నారు? 1 వీక్. ఎంతవరకు డబ్బులు ఖర్చయినాయి? 90,000 అయింది. ఆర్టిస్ట్ కార్డు ఏదైనా యూజ్ అయిందా? బాగా హెల్ప్ అయింది అదే. ఇప్పుడు ఇంటి దగ్గర ఎన్ని రోజులు ఉండి ఇలా ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పారు? ఒక 2 మంత్స్. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు సాయం డైలీ మీకు ఇక్కడ ఉండి సాయం చేస్తున్నారు? మా తమ్ముడు. అంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఎవరు లేరు, అందరూ ఎప్పుడో పాజిటివ్. మా తమ్ముడే ఉంటున్నాడు ఫుల్గా నాతో పాటు. మరి ఫైనాన్షియల్గా మీ ఇంట్లో వాళ్ళు కానీ చుట్టాల వాళ్ళు కానీ అందరూ మా చుట్టాలు, మా కజిన్స్, మా బావ, అక్క వాళ్ళందరూ హెల్ప్ చేశారు. కొంచెం వేరే ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు. దాదాపుగా అదే ఇప్పటివరకు ఇంకా హెల్ప్ చేస్తుంది. అంటే మీ తమ్ముడు ఇప్పుడు ఫైనాన్షియల్గా పని చేయకుండా మీ దగ్గర ఉంటే మీకు ఇప్పుడు ఇబ్బంది అంటే ఆడు ప్రస్తుతానికి అయితే ఈ రోజు లీవ్ పెట్టేసి ఇది పని మీద ఉన్నాడు. చూడాలి మరి. మిమ్మల్ని చూడగానే వెంకీ సినిమా గుర్తుకొస్తుంది. రవితేజ గారికి కానీ మీ తోటి యాక్టర్స్ కానీ మీ పరిస్థితి ఇలా ఉందని తెలియజేశారా? రవితేజ గారి మాట నాకు తెలియదు, తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. తోటి ఆర్టిస్ట్ అందరికీ తెలిసిపోయింది. చాలామంది ఫోన్లు చేశారు ఎలా ఉన్నాయి ఏంటి అని. ఫర్దర్గా ఇంకేం రెస్పాన్స్ తెలియదు అక్కడి నుంచి. నెక్స్ట్ వీక్ అయితే తెలియాలి, 4 రోజుల్లో. అలాగే సినిమా ఇండస్ట్రీ మీకు కార్డు ఉందా అండి, ఆర్టిస్ట్ కార్డు? అవును, ఉంది. వాళ్ళకు కూడా ఏమైనా సినిమా వాళ్ళకి ఏమైనా తెలియజేస్తారా అలా ఫిలిం ఛాంబర్ వాళ్ళకు? మా అసోసియేషన్ అయితే తెలిసింది. అలాగే మిగతా అందరికి కూడా నెమ్మదిగా 1 by 1 నేను తెలియజేయకపోయినా అదే తెలిసిపోతుంది అందరికీ. మనకు ఆయన సినిమా పెద్దలైన చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? తెలీదండి, వెళ్ళిందో లేదో. వెళ్తుందని అనుకుంటున్నా మరి. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సభలో మాట్లాడుతూ సినీ కార్మికులకు నేను తోడుంటాను చెప్తూనే ఉన్నాడు. సీఎం దృష్టికి కానీ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా, గవర్నమెంట్ దృష్టికి? నేను ఆ ప్రయత్నం ఏం చేయలేదని. మీ ద్వారా వెళ్తే హ్యాపీ నాకు. అంటే మీరు అసలు సినీ పెద్దల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి హెల్ప్ కావాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను రికవర్ అవ్వాలంటే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, ట్రీట్మెంట్ కావాలి, ఫిజియోథెరపీ కావాలి, మెడిసిన్స్ కావాలి. దాని రిలేటెడ్గా ఏదైనా హెల్ప్ వస్తే హ్యాపీ అని నా ఫీలింగ్. ఇంకెన్ని డబ్బులు అయితే మామూలు మనిషి అయ్యే పరిస్థితి? నాకు తెలిసి ఇంకో 2 లక్షలైనా అవుతుంది అనుకుంటున్నాను. బట్టి ఫర్దర్గా తెలియదు నాకు. ఇప్పుడు డైలీ అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పారు? మినిమం 2 months. హాస్పిటల్కి ఎప్పుడెప్పుడు వెళ్తుర్రు? యాక్చువల్గా వీక్లీ వన్స్. ఈ నెక్స్ట్ వీక్ వెళ్ళాలి, రేపు కమింగ్ వీక్ వెళ్ళాలి. ఇది ఓన్ హౌసా రెంటా? రెంట్ హౌస్. ఇప్పుడు మీ తమ్ముడు డ్యూటీ చేయడం లేదు, అలాగే మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదంటారు. మరి ఎలా అండి ఇప్పుడు డైలీ వారి మీకు ఖర్చులకు? ఆల్రెడీ నా ఫ్రెండ్స్ వాళ్ళు హెల్ప్ చేసినంత కొంచెం ఉంది, అందులోంచే నేను కొంచెంగా వాడడం మొదలుపెట్టాను. చివరిసారిగా ఏమేమి సినిమాలు చేశారు? కింగ్డమ్లో సీన్ చేసిన బెటర్ సినిమా అంటే 35. ఒక చిన్న కథ కాదు, అందులో బాగుంటుంది క్యారెక్టర్ అంతే. ఇంకా పెద్దగా ఏం చేయలేదు.